బేతాళ కథలు. నేరము, శిక్ష. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎవరైనా శక్తికి మించిన పని సాధించదలచినప్పుడు కనకవర్షుడిలాగా అమానుష శక్తి సహాయం పొంది తమ ఆశయాన్ని సిద్ధింపచేసుకోవాలి. శ్రమ తెలియకుండా నీకు కనకవర్షుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం గంగా తీరాన కనకపురమనే నగరంలో ప్రియదర్శుడనే రాజు ఉండేవాడు. అతను నాగరాజైన వాసికీ కుమారుడు. అతని భార్య యశోధర మానవ స్త్రీ. కనకవర్షుడు వారి కుమారుడు. అతను త్రిలోక సుందరుడు. అతన్ని చూసి మోహించిన స్త్రీ లేదు. అతన్ని చూడకుండానే మోహించిన స్త్రీ మదన సుందరి. ఆమె విదర్భ దేశంలోని కుండిన నగర రాజు కూతురు. కనకవర్షుడిలాగానే ఆమె కూడా అతిలోక సుందరి. ఆమె రోలదేవుడనే గొప్ప చిత్రకారుణ్ణి బ్రతిమాలి అతని ద్వారా తన కోరికను కనకవర్షుడికి తెలపమని కనకపురానికి పంపింది. రోలదేవుడు మదన సుందరి చిత్తరుగును తీసుకుపోయి కనకవర్షుడికి పంపాడు. వెంటనే కనకవర్షుడు ఆమెను మోహించాడు. త్వరలోనే కనకవర్షుడికి మదన సుందరికి వివాహం జరిగింది. కొంతకాలం గడిచింది. తనకు సంతానం లేదన్న బాధ కనకవర్షుడికి పట్టుకున్నది. రామాయణంలో దశరథుడు పుత్రులు లేరన్న చింతతో బాధపడిన విషయం అది విన్నప్పుడల్లా కనకవర్షుడి చింత మరింత అయ్యింది. ఆ చింతలో ఒక రాత్రి అతను నిద్ర పట్టక బాధపడుతూ ఉండగా అతని పడకటింటిలోకి ఒక అపరిచిత స్త్రీ ప్రవేశించింది. ఆమెను చూడగానే కనకవర్షుడికి గౌరవము, భక్తి పుట్టుకొచ్చింది. అతను ఆమెకు నమస్కారం చేశాడు. అప్పుడు ఆ స్త్రీ అతన్ని దీవించి, నాయనా, నేను నీ మేనత్తను, నీ తండ్రి అక్కను, వాసికీ కుమార్తెను. నా పేరు రత్నప్రభ. నేను ఎప్పుడూ అదృశ్యంగా ఉంటూ నిన్ను కాపాడుతున్నాను. నీ విచారం చూసి ఇప్పుడు నీకు కనపడ్డాను. ఏమిటి నీ విచారం అని అడిగింది. నేను చాలా ధన్యుణ్ణి. నాకున్న విచారమంతా కొడుకులు లేరని అన్నాడు కనకవర్షుడు. అందుకు నేనొక ఉపాయం చెబుతాను, అది చెయ్యి. నువ్వు కుమారస్వామి పాదమూలానికి వెళ్ళి ఆయనను ఆరాధించి ప్రసన్నుణ్ణి చేసుకొని ఆయన అనుగ్రహం వల్ల పుత్ర సంతానం పొందు. నీకు భయంకరమైన విఘ్నాలు కలుగుతాయి. అయినా భయపడకు. వాటికి తట్టుకునే శక్తిని నేను నీకు ప్రసాదిస్తాను అని చెప్పి రత్నప్రభ అంతర్ధానమయ్యింది. కనకవర్షుడు మర్నాటి ఉదయమే తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి కుమారస్వామిని ఆరాధించటానికి బయలుదేరాడు. ఆయన పాదమూలంలో తీవ్రమైన తపస్సు ప్రారంభించాడు. కొంతకాలమయ్యాక అతని మీద బలంగా ధారపడసాగింది. దాన్ని సహించే శక్తిని అతనికి రత్నప్రభ ఇచ్చింది. అతని తపస్సుకు విఘ్నం కలిగించమని కుమారస్వామి విఘ్నేశ్వరుణ్ణి పురమాయించాడు. రాజు నెత్తిన పడే ధారలో విఘ్నేశ్వరుడు పాము విషం వదిలాడు. దానికి కూడా కనకవర్షుడు చలించకుండా రత్నప్రభ అతనికి శక్తిని ఇచ్చింది. అది చూసి వినాయకుడు ప్రత్యక్షంగా కనకవర్షుణ్ణి తన దంతంతో రొమ్ముతో పొడవడం ప్రారంభించాడు. కనకవర్షుడు వినాయకుణ్ణి స్తోత్రం చేసి అతన్ని కూడా మెప్పించాడు. వినాయకుడు దీవించి వెళ్లిపోయాక కుమారస్వామి ప్రత్యక్షమై, రాజా, నీ ధీరత్వాన్ని మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు. దేవ, నాకొక కుమారుడు కలిగేటట్టు అనుగ్రహించు అని కోరాడు కనకవర్షుడు. అలాగే నీకొక కుమారుడు కలుగుతాడు. వాడికి హిరణ్యవర్ధనుడు అని పేరు పెట్టుకో. ఒకసారి గర్భాలయంలోకి రా అన్నాడు కుమారస్వామి. అతన్ని ప్రత్యక్షంగా అనుగ్రహించాలని చూసి తాను రాజు శరీరంలో ఉండి కుమారస్వామిని సమీపిస్తే ఆ స్వామికి ఆగ్రహం వస్తుందని రత్నప్రభ రాజు గర్భాలయంలోకి పోతూ ఉండగా అతడి శరీరంలో నుంచి బయటకు వచ్చేసింది. గర్భాలయంలోకి వచ్చిన కనకవర్షుడిలో అతని శరీరంలో ఉండే ఆ తేజస్సు అక్కడ నుండి మాయం అవడం చూసి కుమారస్వామి నిజం తెలుసుకొని కోపంతో, నువ్వు మోసం చేశావు. అందుచేత నీకు పుట్టబోయే కొడుకుతోనూ భార్యతోనూ ఏడాది పాటు వియోగం అనుభవించు అని అదృశ్యుడైపోయాడు. కనకవర్షుడు తన నగరానికి తిరిగి వెళ్లి కాలక్రమాన మదన సౌందర్యందు ఒక కొడుకును కన్నాడు. అతను తన కొడుక్కి హిరణ్యవర్ధనుడు అనే పేరు పెట్టడమే గాక
తన ప్రజల మీద నిజంగానే హిరణ్య వర్షం కురిపించాడు. పురిటింటికి 6వ రోజున రక్షలన్నీ యథావిధిగా ఏర్పాటు చేశారు. అంతలోనే ఆకాశాన దట్టంగా మేఘాలు కమ్మి ధారాపాతంగా వర్షం సాగింది. చెట్లను పడగొట్టుతూ పెనుగాలి వీచింది. అటువంటి సమయంలో గడియ వేసి ఉన్న పురిటి గది తలుపులు తెరుచుకొని ఒక భయంకర ఆకారం గల స్త్రీ ప్రవేశించి చంటి బిడ్డను ఎత్తుకొని వారందరూ చూస్తూ ఉండగానే అక్కడ నుండి పారిపోయింది. అయ్యో నా బిడ్డ అంటూ బాలింతరాలు ఆ చీకటిలో ఆమె వెంట పరిగెత్తింది. ఆ రాక్షసి పోయి అరణ్యంలోని ఒక సరస్సులో దూకింది. పుత్ర వ్యామోహం కొద్దీ రాణి కూడా అందులో దూకేసింది. వెంటనే మబ్బులు, వాన, గాలి అన్నీ నిలిచిపోయాయి. మర్నాడు తెల్లవారి కనకవర్షుడు తన భార్యను బిడ్డను చూసుకుందామని పురిటిగదికి వచ్చి ఇద్దరూ లేకపోయేసరికి మూర్ఛపోయాడు. అది మొదలు అతను భార్య వియోగంతో వెర్రివాడిలాగా అయిపోయాడు. అతన్ని ఎవరూ ఓదార్చలేకపోయారు. అతను తన నగరాన్ని విడిచిపెట్టి అడవులు పట్టిపోసాగాడు. కనకవర్షుడు అనేక కష్టాలు పడి అనేక అపాయాల నుంచి దైవీకంగా తప్పించుకొని వింధ్యారణ్య ప్రాంతమంతా చెడతిరిగాడు. ఏడాది గడిచింది. రత్నప్రభ అకస్మాత్తుగా అతని ఎదుట ప్రత్యక్షమై, ఇరుగో నీ భార్యాపుత్రులు, నేనే వీరిని తీసుకుపోయి కాపాడి కుమారస్వామి శాపాన్ని పూర్తి చేశాను అని అన్నది. కనకవర్షుడు పరమానందం చెంది తన భార్యను కొడుకును తీసుకొని తన నగరానికి తిరిగి వచ్చి సుఖంగా ఉన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. కుమారస్వామి రాజును శపించదలచినప్పుడు పుత్రవియోగం మాత్రమే కలిగించక భార్యా వియోగం కూడా ఎందుకు కలిగించాడు? కొడుకును సంపాదించటం విషయంలోనే కదా రాజు ఆ స్వామిని మోసం చేసింది. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, దేవతలు అర్హత లేని వారికి వరాలు ఇవ్వరు. రాజుకు గల అర్హత తెలుసుకోవాలని కుమారస్వామి విఘ్నేశ్వరుడి చేత పరీక్షలు పెట్టించాడు. రాజు ఆ పరీక్షలకు స్వశక్తితో తట్టుకోలేదని తెలిసాక శాపం నెపాన మరికొన్ని పరీక్షలు కల్పించాడు. నిజానికి అది శాపం అనేకన్నా శిక్ష అనటం సమంజసం. అప్పుడే పుట్టిన కొడుకును దూరం చేస్తే రాజుకి అది శిక్ష కాదు. రాజు దౌర్బల్యానికి మూలం రాణి. ఆమెతో ఎడబాటే అతనికి నిజమైన శిక్ష. అది శిక్ష అని గ్రహించే రత్నప్రభ దాన్ని స్వయంగా తానే అమలు చేసింది. కుమారస్వామి ఆగ్రహానికి కారణభూతురాలు కూడా రత్నప్రభే గనుక ఆమె ద్వారానే శిక్ష అమలు జరగటం సక్రమమైనది అని అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఒప్పందం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అసాధారణమైన నీ శ్రమ ఎందుకు ఫలించటం లేదో నాకు తెలియకుండా ఉన్నది. సమీరుడిలాగే నువ్వు కూడా నీకే తెలియకుండా ఏదో నియమాన్ని ఉల్లంఘించి ఉంటావని నాకు అనుమానం కలుగుతున్నది. శ్రమ తెలియకుండా నీకు సమీరుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. గంధమాదన పర్వత సమీపంలో ఒక క్షత్రియ కుటుంబం ఉండేది. వారికి భూవసతి కొంత ఉన్నప్పటికీ వ్యవసాయం వారి వృత్తి కాదు. తండ్రి కొడుకులు అందరూ క్షత్రియ ధర్మాన్ని అవలంబించి అస్తమానము యుద్ధాలను వెతుక్కుంటూ వెళ్లేవారు. దాని ఫలితంగా తండ్రి ముగ్గురు కొడుకులు ఒకే యుద్ధంలో ఏకకాలమందే ప్రాణాలు వదిలారు. కుటుంబంలో మిగిలిన వారు తల్లి ఆఖరి కొడుకు సమీరుడు మాత్రమే. సమీరుడైనా మరీ పసివాడు కావటాన చావకుండా మిగిలిపోయాడు. ఈ విధంగా తన భర్త చెట్లంత కొడుకులు ఒక్కసారిగా చచ్చేసరికి సమీరుడి తల్లి తన కుటుంబానికింకా క్షత్రియ ధర్మం చాలు అనుకున్నది. ఆమె సమీరుణ్ణి వ్యవసాయ వృత్తిలో ప్రవేశించి గొడ్డు గోద చూసుకోమన్నది. సమీరుడు ఆ పనులు చక్కగా నేర్చుకున్నాడు. అతని పొలాలు చక్కగా పండాయి. అతని పశువులు మందలు చక్కగా పెరిగాయి. పొలం పని, గొడ్ల పని కూడా అతనే చూసుకునేవాడు. చూస్తూ ఉండగానే సమీరుడు 20 ఏళ్లవాడు అయ్యాడు. నా కొడుకు అందగాడు. వాడికి తగిన పెళ్ళం ఎక్కడ దొరుకుతుంది?
బ్రహ్మరాత ఎలా ఉన్నదో ఏమిటో అనుకునేది తల్లి. ఆ చుట్టుపక్కల ఎక్కడా అతనికి ఈడైన పిల్ల, అనురూపైన పిల్ల అక్కడ ఉన్నట్టు ఆమెకు తెలియరాలేదు. ఒకనాడు సమీరుడు తనంతట తానే, అమ్మా, నేను పెళ్లి చేసుకోవద్దా అని తల్లిని అడిగాడు. చేసుకోవాలి నాయనా, కాని పిల్ల ఎక్కడైనా ఉన్నదా అని తల్లి అడిగింది. అదే నాకు తెలియలేదు అమ్మా అన్నాడు సమీరుడు. ఈ సంభాషణ జరిగిన కొద్ది రోజులకే సమీరుడు తన ఆవులను కొండ మీద ఉండే సరస్సు దగ్గరకు మేతకు తోలుకుపోయాడు. అది చాలా అందమైన చోటు. ఆవులు మేస్తూ ఉంటే సమీరుడు సరస్సు ఒడ్డున ఉన్న చెట్టుని ఆనుకొని సరస్సు మీద నుంచి వచ్చే చల్లని గాలికి కాస్త కన్ను మూశాడు. నిద్ర మెలకువ కాని స్థితిలో అతనికి ఎవరో స్త్రీ మాట్లాడిన మాటలు ఇలా వినిపించాయి. నిద్ర మాయ, కళ అబద్ధం, కళ్ళు తెరిచి కన్యను చూడు. సమీరుడు ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసి కలగంటున్నాను అనుకున్నాడు. అతనికి 5-6 బారల దూరాన నీటిపైన కాళ్ళు ముడుచుకొని కూర్చొని ఒక అపూర్వ సౌందర్యవతి చీకటి దుబ్బులాగా ఉన్న జుట్టును బంగారు దువ్వెనతో దువ్వుకుంటున్నది. అతని నోట మాట రాలేదు. ఆమెను చూస్తున్న ఆనందంతో పాటు ఆమె ఏ క్షణాన అంతర్ధానమవుతుందోనన్న భయం కూడా అతన్ని బాధించింది. కొంచెం సేపు గడిచాక అతను తన తల్లి కట్టి ఇచ్చిన రొట్టెను తీసుకొని నీటి ఒడ్డు దాకా వెళ్లి ఆమెను తీసుకోమన్నట్టుగా ఆ రొట్టెను ఆమె కేసి చాచాడు. మాడిన రొట్టె, కోడని మొగుడు అని పకపక నవ్వి ఆమె బుడుంగున నీటిలోకి మునిగిపోయింది. ఆమెతో బాటే సమీరుడికి మతి కూడా పోయినట్టు అయ్యింది. అతను మంత్రించినట్టుగా ఆమె మునిగిన చోటే చూస్తూ గంటల తరబడి అలాగే ఉండిపోయాడు. ఇంతలో ఆవులు అరవసాగాయి. అవి ఇళ్లకు వెళ్లే వేళ అయ్యింది. సమీరుడు పరధ్యానంగా కదిలి ఆవులను ఇంటికి తోలుకుపోయాడు. అలా ఉన్నావేమిరా బాబు అన్నది తల్లి సమీరుణ్ణి చూస్తూనే. ఆమెకు అతనిలో అంత మార్పు కనబడింది. కొండ మీద సరస్సు వద్ద జరిగినదంతా సమీరుడు తల్లికి చెప్పాడు. తప్పంతా నాదేరా, ఏదో పని మీద ఉండి రొట్టెను మాడనిచ్చాను. రేపు చూడు ఎంత మెత్తగా చేస్తానో అన్నది తల్లి. మర్నాడు తల్లి అతి శ్రద్ధగా చేసి ఇచ్చిన రొట్టె తీసుకొని సమీరుడు తన ఆవులను మళ్లీ ఆ సరస్సు దగ్గరకే తోలుకు వెళ్ళాడు. ఆ రోజు కూడా కిందటి రోజులాగే చల్లగాలికి అతని కళ్ళు బరువెక్కి మూతపడిపోతూ ఉండగా ఆమె కంఠం వినిపించింది. అతను మళ్లీ రొట్టె చేత పట్టుకొని నీటి ఒడ్డుకు వెళ్లి ఆమె కేసి రొట్టె చాచాడు. కాలని రొట్టె, చాలని మొగుడు అంటూ ఆమె మళ్లీ బుడుంగున నీటిలో మునిగి మళ్లీ సాయంకాలం దాకా కనిపించలేదు. సమీరుడు ఇంటికి వచ్చి, నిన్న రొట్టె మార్చావు, ఇవాళ పచ్చి పచ్చిగా ఇచ్చావు అని తల్లిని ఆక్షేపించాడు. ఈసారి చూడరా నాయనా అంటూ తల్లి మూడోసారి అతనికి అద్భుతంగా రొట్టె తయారు చేసి ఇచ్చింది. సమీరుడు ఆ రోజు నీటి మీద ఆమె కనిపించగానే, అమ్మాయి, ఈ రొట్టె తీసుకొని నన్ను పెళ్లాడతావా? నిన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తాను. నువ్వు నాకు భార్యవైతే నా అంత అదృష్టవంతుడు ప్రపంచంలో ఉండడు అని అన్నాడు. కమ్మని రొట్టె, ఘనమైన మొగుడు అంటూ ఆమె నీటి మీద తేలి ఒడ్డుకు వచ్చి అతని చెయ్యి ఆధారంతో ఒడ్డు ఎక్కి, నేను నిన్ను పెళ్లాడతాను, కానీ ఒక్క నియమం. నువ్వు నన్ను 3 సార్లు అకారణంగా దెబ్బ వేశాక ఇక నేను నీతో కాపురం చెయ్యను. అది నీకు సమ్మతమైతేనే చెప్పు, లేకపోతే నేనిప్పుడే మా ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను అని అన్నది. సమీరుడు నిర్ఘాంతపోయాడు. నేను నిన్ను ఒక్కసారి మట్టుకు అకారణంగా ఎందుకు కడతాను? అది అనుకోవటానికే అసహ్యంగా ఉన్నది. నీ నియమానికి నేను సంతోషంగా ఒప్పుకుంటాను అని అన్నాడు. ఆమె అతనితో పాటు అతని ఇంటికి వచ్చేసి అతన్ని పెళ్లాడింది. ఏ దేవతో తనకు కోడలు కావటం తన పూర్వజన్మ విశేషం అనుకున్నది సమీరుడి తల్లి. ఆమె బతికి ఉన్నంత కాలము తన కోడలిని మహాగారాభంగా చూసుకున్నది. సమీరుడికి నెలలు ఏళ్ళు రెక్కలు కట్టుకొని పోతున్నాయి. అతను తన భార్యతో కాపురం చేస్తూ స్వర్గంలో ఉన్నట్టే భావించాడు. వారికి 3 కొడుకులు కూడా పుట్టారు. అతని చెడు రోజులు అనుకోని విధంగా ఆరంభమయ్యాయి. పొరుగున ఉన్న వారింట ఒక పాపాయి పుట్టింది. నామకరణ మహోత్సవానికి భార్యాభర్తలను పిలిచారు.
నేనిప్పుడే చిన్న పని చూసుకొని వస్తాను. ఈ లోపల నువ్వు బట్టలు మార్చుకొని అలంకరించుకొని బయలుదేరటానికి సిద్ధంగా ఉండు అని సమీరుడు బయటకు వెళ్ళాడు. ఒక అరగంట అయ్యాక అతను తిరిగి వచ్చేసరికి అతని భార్య కూర్చున్న చోటి నుంచి కదలనైనా లేదు. అతను ఆమె భుజం తట్టి, ఇంకా ఇలాగే ఉన్నావేమిటి, వేగిరం సిద్ధంకా అని అన్నాడు. నువ్వు నన్ను అకారణంగా కొట్టావు. ఇది మొదటి దెబ్బ. 3 దెబ్బలు మాత్రం సహిస్తానని నీకు ముందే చెప్పాను అన్నది భార్య. సమీరుడు నిర్ఘాంతపోయి, దీన్ని దెబ్బ అంటావా అని అన్నాడు. మరేమనాలి, అకారణమైన దెబ్బ కూడాను అన్నది భార్య. అది మొదలు సమీరుడికి భార్యతో వ్యవహరించటం కత్తి మీద సాములాగా అయ్యింది. కొంతకాలం గడిచింది. చుట్టుపక్కల ఎవరి ఇంట్లోనో పెళ్లి అయ్యింది. వాళ్ళు సమీరుణ్ణి అతని భార్యను ఆహ్వానించారు. ఇద్దరూ వెళ్లారు. పెళ్లిలో వరుడు వధువు మెడలో తాళి కట్టుతూ ఉండగా సమీరుడు భార్య విక్కుతూ ఏడవసాగింది. పక్కనే ఉన్న సమీరుడు ఆమె చేతి మీద చిన్నగా తట్టి, ఊరుకో, శుభమా అని పెళ్లి అవుతూ ఉంటే నీ శోకాలేమిటి అన్నాడు రహస్యంగా. ఇక వీళ్ళ కష్టాలు ఆరంభమవుతాయి. అందుకే ఏడుస్తున్నాను. నన్ను అకారణంగా 2వ దెబ్బ కొట్టావు. ముందే చెప్పాను, ఇంకొక దెబ్బ కొడితే సహించను అన్నదే సమీరుడి భార్య. సమీరుడు ఆ మాటలకు కొయ్యబారిపోయాడు. తన సౌఖ్యమంతా తన చేతుల్లో నుంచి జారిపోతున్నది అనిపించింది. తన భార్య అంచనా ప్రకారం తాను ఏ క్షణాన అయినా ఆమెను పోగొట్టుకోవచ్చు. మరికొంత కాలం జరిగింది. సమీరుడు పొరుగున ఎవరో చనిపోయారు. సమీరుడు తన భార్యతో కూడా పరామర్శకు వెళ్ళాడు. శవం చుట్టూ అందరూ చేరి ఏడుస్తూ ఉండగా సమీరుడు భార్య విరగబడి నవ్వసాగింది. సమీరుడు అప్రయత్నంగా తన భార్య వీపు తట్టి, ఊరుకో, అందరూ ఏమనుకుంటారు అని అన్నాడు. ఆమె మరింత గట్టిగా నవ్వుతూ, చచ్చిన మనిషికి కష్టాలన్నీ తీరిపోయాయి. నన్ను 3వసారి అకారణంగా కొట్టావు. నాకు నీకు కూడా తీరిపోయింది అని అక్కడి నుంచి బయలుదేరి తిన్నగా సరస్సుకు వెళ్లి అందులోకి దూకి మాయమయ్యింది. సమీరుడు ఆమెను తిరిగి చూడనే లేదు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సమీరుడి భార్య అంత అక్రమంగా ప్రవర్తించటానికి కారణం ఏమిటి? పెళ్లాడే ముందు ఆమె పెట్టిన నియమాలు, అతను తనను చేతితో హెచ్చరించినప్పుడా కొట్టాడనటము, తన ప్రవర్తనను ఆమె సమర్థించుకుంటున్న తీరును ఆక్షేపించడమే కదా. ఆమె ఎందుకు అలా ప్రవర్తించింది? అతని పైన ప్రేమ పోవటం చేతేనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, సమీరుడి భార్య ప్రవర్తనను ఆమె దృష్టితో చూసినట్టయితే అందులో అక్రమమో ఆక్షేపణీయమో అయినది ఏమీ లేదు. ఆమె దేవత అయి ఉండి కూడా ఒక మానవుణ్ణి ప్రేమించి అతనికి భార్య కావటానికి ఒప్పుకున్నది. ఆమె సమీరుణ్ణి ప్రేమించగలదు, కానీ అతని జీవితంలో పాలు పంచుకోలేదు. తమ వైవాహిక జీవితం నుంచి ఎప్పటికైనా విముక్తి పొందే మార్గం ఉండటం తనకు అవసరం కనుక ఆమె ముందుగానే నియమం పెట్టింది. పుట్టుక, పెళ్లి, చావు అనేవి మనుషులకు దేవతలకు ఒకటే కాదు. అందుకే ఆమె బారసాలకు పోవాలని ప్రయత్నించలేదు. వివాహం జరుగుతూ ఉంటే ఏడ్చింది. అప్పటికే ఆమెకు తన వైవాహిక జీవితం చాలా బాధాకరంగా పరిణమించి ఉండాలి. తర్వాత ఎవరో చనిపోయినప్పుడు ఆనందం పట్టలేక నవ్వింది. నిజానికి ఆమె పొందిన ఆనందం తనకు మానవ జీవితం నుంచి విముక్తి కలుగుతున్నందుకే. వీటన్నిటినీ బట్టి ఆమెను గురించి మనం జాలిపడాలి గాని తప్పు పట్టరాదు అని అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.